మీరు చేసేటి ఎసుటి పనులు ఉండే అన్ని ఇల్లీగల్ పనులు, ఇది కూడా ఇల్లీగల్ నడుస్తుంది అనుకున్నాం. మాడగౌలా నీ అన్న తమ్ముడు కొడుకు 10 ఏళ్ల పాటు పర్మిషన్ నేను క్రషర్ మిషన్ నడిపిండు, అది బంద్ పెట్టించిన. ఇప్పుడు నీ తమ్ముడు మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఇరిగేషన్ నాలను మూసేసి మట్టి పోసుకున్నాడు, దాన్ని సర్వే చేపిస్తుంటే దుఃఖం వస్తుంది. మీ అసైన్ భూములన్నింటి మీద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు మీరు అసైన్ భూములు చేసిండ్రో అవన్నిటి మీద నేను ప్రభుత్వానికి లేఖ రాసిన, దీని మీద ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ చేయాలని లేఖ రాసేసరికి ఆ ఎంక్వైరీ నడుస్తున్నది. నీ అధికారాన్ని ఉపయోగించి ఆపే ప్రయత్నం చేస్తున్నావు, అది నీ అక్కసా. ఈ ప్రభుత్వం ఒకవేళ బయటకు తీయకుంటే రేపు వచ్చే మా ప్రభుత్వంలో బయటకు తీస్తా, పేదవాళ్ళ భూమి పేదవాళ్ళకు పంచిపిస్తా, బరాబర్ మాట మీద నిలబడేటప్పుడు మీ మహేష్ అని తెలియజేస్తున్నా. నువ్వు చేసేటి ఇల్లీగల్ పనులే కావా? అక్కడ లేఅవుట్ చేసిండు, నడి మధ్యలోకి వెళ్ళిపోయేటువంటి నాలను పూర్తి చేసి పక్కకు మోరిగడుతుంది. అంటే దేశం కళ్ళు మూసుకుంటున్నదా? అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా? ఇంకొక తమ్ముడు మురళీధర్ రెడ్డి చిట్టాల దగ్గర బయట వాగు మీదనే, నీరు పోయే వాగు మీదనే బ్రిడ్జ్ చేసేసుకొని తోవ చేసుకున్నాడు. ఏంది ప్రభుత్వంలో మీరు ఇన్నిగానో మరాచకాలు చేసి రాష్ట్రాన్ని ఈ నిర్మల్ నియోజకవర్గం ధ్వంసం చేస్తే వాటి మీద ఎంక్వైరీ చేయొద్దు. కేవలం అక్కడ ఉన్నటువంటి సోఫీనగర్లో ఉన్నటువంటి డిమార్ట్ ప్రభుత్వ భూమిలో ఉండదు. నేను దాని మీద కంప్లైంట్ చేసి పర్మిషన్, సెకండ్ పర్మిషన్ ఆపిస్తే ఆ రోజు నువ్వు కేవలం డిమార్ట్ కోసం నువ్వు సోఫీనగర్ని కమర్షియల్ జోన్ చేసుకొని మంజులాపూర్ని ఇండస్ట్రియల్ జోన్ చేపిస్తావు కదా. ఆ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇక్కడ 100 మంది రైతులు, 1000 మంది రైతులు పొట్టగొట్టే ప్రయత్నం చేసినావు కదా. దాని మీద నేను ప్రభుత్వానికి రాస్తే ఫైనల్ పర్మిషన్ ఆగిపోతే కోర్టుకు పోయినావు. మాస్టర్ ప్లాన్ని రద్దు చేసేందుకు మున్సిపాలిటీలో నేను కూర్చొని చివరి మున్సిపల్ మీటింగ్ రోజు నేను కూర్చొని రిజల్యూషన్ తీపించిన. ఇప్పుడు దాన్ని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించడానికి నేను చర్యలు తీసుకుంటే అది నీకు అక్కసు వస్తుందా? నేను ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతా. నువ్వు 10 ఏళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కాదు. ఈరోజు నీ మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ప్రభుత్వ ఇరిగేషన్ భూమిని మట్టిపోస్తాడు. రత్నాపూర్ కాలనీలా గ్రోఫాస్ పేరు మీద నీ తమ్ముడు కొడుకేమో నాలల్ని మూసేస్తాడు. చిట్టాల దగ్గరనేమో అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి అసైన్ భూమిలో అక్కడ ఉన్నటువంటి కెనాల్ మీదకి వెళ్ళి నీళ్లు వారేటువంటి దాని మీదకి వెళ్ళి మీరు బ్రిడ్జ్ చేసుకుంటారు. ఇష్టానుసారంగా మీరు అక్రమాలు చేస్తారు. వాటిని ఎదిరిస్తే ఈరోజు ఆ కంపెనీ ఒకటి ఇచ్చే 4 రూపాయలు తీసుకొని కైకిలు వేసుకొని 10 మందిని కూర్చోబెట్టి మీరు ఏదో ధర్నా పేరు మీద హోర్డింగ్లు పెట్టుకుంటే ఎవరి మీద చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? అసలు మీ పరిస్థితి ఎట్లున్నదంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది. అది నీ మీదే పడుతుంది. నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు. ప్రభుత్వంలో నువ్వుండి ఈరోజు నువ్వు చేసేటువంటి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా.